కడపలో పాగా వేయాలని ప్లాన్ చేస్తున్న జగన్ మేనమామ. జగన్ సొంత జిల్లాలో వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్. ఎంపీ అవినాష్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి మధ్య పోరు. అవినాష్ రెడ్డి వర్గం రవీంద్రనాథ్ రెడ్డిని దూరం పెడుతుందా? మైనారిటీలకు మద్దతుగా పార్టీ అధినేత. సొంత జిల్లాలో పార్టీ గాడి తప్పుతుందా? జిల్లా వైసీపీలో జరుగుతున్న చర్చ ఇదేనా? కడప జిల్లా అనగానే రాజకీయంగా మనకు మొదట గుర్తుకొచ్చేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ఆర్ జిల్లా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ఫ్యాక్షన్ జిల్లాగా ముద్రపడిన జిల్లాను ఫ్యాషన్ వైపు ముందుకు నడిపించారు. కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు. వైఎస్ఆర్ టైంలోనే జిల్లా రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఆయన మరణానంతరం జిల్లా అభివృద్ధి ఆగిపోయిందని చెప్పాలి. మళ్ళీ ఇప్పుడిప్పుడే జిల్లాలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అయితే రాజకీయంగా వైఎస్ఆర్ తర్వాత వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టి రాష్ట్రమంతటా పాదయాత్ర చేసి 5 ఏళ్లు సీఎంగా పనిచేశారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీని కోలుకోలేని దెబ్బ కొట్టారు జగన్. కానీ 2024లో సీన్ రివర్స్ అయింది. కేవలం వైసీపీ పులివెందుల మినహా 2 సీట్లకే పరిమితమైంది. అయితే జిల్లాలో వైసీపీ ఘోర ఓటమికి అనేక కారణాలున్నాయి. వైఎస్ వివేక హత్య కేసు వైసీపీకి భారీ షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఈ కేసులో అన్ని వేళ్లు అవినాష్ రెడ్డి వైపు చూపాయి. అది గతం. కానీ ఇప్పుడు అవినాష్ రెడ్డి, జగన్ మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఓటమి తర్వాత జిల్లా అధ్యక్ష పదవిని సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి అప్పగించారు వైఎస్ జగన్. అయితే కడప నగరంలో ఎప్పటినుంచో పాగా వేయాలని రవీంద్రనాథ్ రెడ్డి బిగ్ ప్లాన్ వేస్తున్నారట. కానీ కడప అసెంబ్లీ సెగ్మెంట్ మైనారిటీలకే అని వైసీపీ బాస్ తేల్చి చెప్పారు. వైఎస్ఆర్ హయాం నుంచి ఈ సెగ్మెంట్లో మైనారిటీలే బరిలో నిలుస్తున్నారు. ఇకపోతే కడప మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా, మాజీ మేయర్ సురేష్ బాబుతో రవీంద్రనాథ్ రెడ్డికి గ్యాప్ ఉందన్న టాక్ ఉంది. మరోవైపు అవినాష్ రెడ్డితో అంజద్ భాషా, సురేష్ బాబులిద్దరూ సన్నిహితంగా ఉంటారట. అయితే అవినాష్ రెడ్డికి కడప అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రత్యేకంగా ఓ వర్గం ఉంది. జిల్లాలో కొంతమందిని అవినాష్ రెడ్డి ఎంకరేజ్ చేస్తున్నారన్న కోపం రవీంద్రనాథ్ రెడ్డిలో ఉందట. జిల్లా బాధ్యతలు అవినాష్ రెడ్డిపై పెట్టినా ఆయన మాత్రం కమలాపురం నియోజకవర్గం వైపు చుట్టపు చూపుగా వెళ్తున్నారట. ఎక్కువగా బద్వేల్, మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాలలోనే ఆయన పర్యటనలుంటాయి. అప్పుడప్పుడు కడపలో మెరుపులా మెరిసిపోతుంటారు. ఆ 2 నియోజకవర్గాల సమస్యలను కార్యకర్తలు అవినాష్ రెడ్డి దృష్టికి తీసుకునొస్తే మామ రవీంద్రనాథ్ రెడ్డితో ఇబ్బందులొస్తాయన్న సమాధానం అవినాష్ రెడ్డి చెబుతున్నారని వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారట. జిల్లాలో జరుగుతున్న కోల్డ్ వార్ పై పార్టీ అధినేత సీరియస్ గా ఫోకస్ చేయాలని పార్టీ శ్రేణులు బలంగా కోరుకుంటున్నారట. మరి చూడాలి, సొంత జిల్లాపై జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.